రైతు సోదరులకు గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా, ఛత్తీస్గఢ్ మీదుగా, మహారాష్ట్ర మీదుగా, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కూడా ఒక మాదిరి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఋతుపవనాలు చురుగ్గా మారాయి. తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల పాటు 2 నుంచి 8 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు, ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది. నిన్న మన వార్తల్లో చూసాం, ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుబడి ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం పాలయ్యారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అవుట్ సైడ్ ఈ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా రాబోయే 48 అవర్స్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల దాకా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. ఇక రాయలసీమలో 4 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో కూడా 4 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్లో హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే 4 రోజుల పాటు ఉపరితల ఆవర్తనంతో పాటుగా నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉంది. ఈలోగా 14వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అల్పపీడనం కనుక ఏర్పడితే ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఋతుపవనాలకి ఉపరితల ఆవర్తనం కానీ, ద్రోణి కానీ, అల్పపీడనం కానీ ఏదైనా యాడ్ అయితే దాని ప్రభావం మరింత పెరుగుతుంది. రాబోయే 4 రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలు మరిన్ని వీడియోలో మనం తెలుసుకుందాం.